ముందుగా మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. ఈరోజు మన కర్రీ శనగపప్పు బీరకాయ కర్రీ అండి. చాలా చాలా బాగుంటుంది. నేను ట్రై చేసినట్టు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ముందుగా ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ పెట్టుకొని పోపు దినుసులు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయలు, ఎండుమిరపకాయ అన్నీ వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసుకోవాలండి. ఉల్లిపాయలు కూడా ఫ్రై అవ్వాలి. ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత శనగపప్పును ముందుగా మనం కడిగి శుభ్రం చేసి పెట్టుకున్నది ఫస్ట్ శనగపప్పును కొంచెం ఫ్రై అవనివ్వాలండి ఉల్లిపాయలతో పాటు. తర్వాత బీరకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. అవి వేసేసుకొని కొంచెం అల్లం, ఎల్లుల్లిపాయ, టమాటా కలిపి నేను మిక్సీ వేసుకున్నానండి. ఈ బీరకాయ శనగపప్పు ఫ్రై అయ్యేలోపు అవి గ్రైండ్ చేసుకోవచ్చు. ఆ పేస్ట్ కూడా వేసేసుకోవాలండి. నేనైతే శనగపప్పులో ఉప్పు అయితే వేయనండి. లాస్ట్ చేసి మొత్తం అంతా విజిల్స్ ఒక 4-5 విజిల్స్ వచ్చాక అప్పుడు లాస్ట్ని దించేసేటప్పుడు వేసి మళ్ళీ ఒకసారి స్టవ్ మీద పెడతానమాట. ఒకసారి ఎలాగ ట్రై చేయండి. సరిపడినంత ఉప్పు, కారం అంతా అప్పుడు చూసుకోవచ్చండి. ముందే నేను కారం వేసాను, తర్వాత లాస్ట్లోనే ఉప్పు వేస్తాను. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.